Good morning to all of you. Everyone, can you hear me? నా వాయిస్ వినపడుతుందా అందరికీ కూడా? Yes, sir. ఓకే. హలో. See guys, మనకి ఈ రోజు ఏంటంటే బేసిక్గా ఇన్వాయిస్ ఎలా ప్రాసెసింగ్ చేయాలో నేర్చుకుందాం. పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్. నేను ఆపేది కొంచెం. పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్. ఈ మూడు ఎలా చేయాలో మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకే. సో నిన్నటి సెషన్లో ఏంటంటే ఏం నేర్చుకున్నామండి? ఏం నేర్చుకున్నాం? పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలి, గూడ్స్ రిసిప్ట్ ఎలా చేయాలి, అలాగే ఇన్వాయిస్ ఎలా చేయాలి. ఇది ఎన్నో క్లాస్ ఏంటి మనకి? ఎన్నో క్లాస్ P2Pలో? 4వ క్లాసా? P2Pలో ఇది మనకి 4th క్లాస్. ఓకే. సో P2Pలో మనకి ఇది 4th క్లాస్. కరెక్ట్గా 20 క్లాసులు, 20 కంటే తక్కువ ఉండొచ్చు. సో మ్యాక్సిమం మనకి ఈ క్లాసులు వినేసి జాబ్కి వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇందులోనే కొన్ని పర్చేజ్ ఆర్డర్లో టైప్స్ చెప్తాను. బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్, బ్లాంకెట్ POని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్. ఓకే. సిస్టమ్ ఓపెన్ చేస్తున్నా, మీతోనే చెప్పిస్తాను ఇప్పుడు ఏం చేయాలి అన్నది. చెప్పండి. పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేయాలి అంటే యూస్ చేసే P కోడ్ ఏంటి చెప్పండి? ME21N. ME21N. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి, ఎవరు చెప్తారు? సప్లయర్ తీసుకోవాలి. ఏ కంపెనీ కోడ్? CA39. ఓకే. తర్వాత ఏంటిది? వెండర్ తీసుకున్నాం. తర్వాత ఏం చేయాలి? ఎంటర్. పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏంటిది మనకి? తీసుకోవాలి. పర్చేజింగ్ గ్రూప్ అంటే ఏంటి? తీసుకోవాలి. కంపెనీ కోడ్ తీసుకోండి. ఓకే. సో కంపెనీ కోడ్ అంటే ఏంటి చెప్పండి? కంపెనీ కోడ్ అంటే ఏంటి? లీగల్ ఎంటిటీ వైస్ రిపోర్టింగ్. లీగల్ ఎంటిటీ అంటే ఏంటి మనకి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ లీగల్ ఎంటిటీ వైస్ ఇవ్వాలి రిపోర్టింగ్. మనం ఏంటిదండి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ వెళ్ళిపోవాలి. అందరూ కూడా మీట్లోకి వెళ్ళిపోవాలి. ఓకే. పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? పర్చేజ్ ఆర్గనైజేషన్. సో SAPలో మనకి ఎంటైర్ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా దేని ద్వారా జరుగుతుంది? పర్చేజ్ ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతుంది. SAPలో ఎంటైర్ ప్రొక్యూర్మెంట్ అంతా దేని ద్వారా జరుగుతుంది? పర్చేజ్ ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతుంది. పర్చేజింగ్ గ్రూప్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ పర్సన్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొక్యూరింగ్ యాక్టివిటీ. ఎవరైతే కొంటారో వాళ్ళని మనం పర్చేజింగ్ గ్రూప్ అంటాం. కంపెనీ కోడ్ అంటే లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్. ఓకేనా? మెటీరియల్ నెంబర్ ఇచ్చేయండి, PO క్వాంటిటీ ఇచ్చేయండి, డెలివరీ డేట్ ఇచ్చేయండి. ఓకే. నెట్ ప్రైస్ ఇచ్చేయండి, కరెన్సీ ఇచ్చేయండి. అంటే పర్చేజ్ ఆర్డర్ అనేది ఈ మెటీరియల్ ఆర్డర్ చేస్తున్నాం ఎవరి దగ్గర నుంచి? వెండర్ దగ్గర నుంచి. ఆర్డర్ యూనిట్, మెటీరియల్ గ్రూప్ ఆటోమేటిక్గా వచ్చుద్ది. అది స్టోరేజ్ లొకేషన్. ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత ఎర్రర్స్ ఏమీ లేవు. ఎర్రర్స్ ఉన్నా లేదో ఇక్కడ బటన్ ఉంది చూసారా? ఇది చెక్ చేస్తే మనకి ఎర్రర్స్ ఉన్నా లేదో చెక్. నో మెసేజ్ అంటే ఎర్రర్స్ ఏమీ లేవు. సో తర్వాత ఏం చేస్తున్నాం మనం? ప్రింట్ రివ్యూ. ఓకే. సో ఇది మనకి అర్థమైందా? ఇందులో ఏదో డిస్కౌంట్ ఏదో యాడ్ అయినట్టుంది. చూడండి ఇక్కడ హెడర్లోకి వెళ్ళి కండిషన్స్లో చూడండి. క్యాట్ డిస్కౌంట్ మనకి యాడ్ అయింది ఇక్కడ. 2% డిస్కౌంట్ ఇది మీద. ఓకే. సో కండిషన్స్లో మనం 2% అంటే ప్రైజింగ్ ప్రొసీజర్ అంటారు. దీన్ని ఏమంటాం? ప్రైజింగ్ ప్రొసీజర్ అంటే గ్రాస్ ప్రైస్కి మనం డిస్కౌంట్స్, సర్చార్జెస్ ఇవన్నీ తీసుకోవడాన్ని ఏమంటాం మనం? ప్రైజింగ్ ప్రొసీజర్. ప్రైజింగ్ ప్రొసీజర్. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఎర్రర్ మీద క్లిక్ చేసి ప్రింట్ ప్రివ్యూ తీసుకోవాలి. అర్థమైందా?
తర్వాత ఏం చేయాలి మనం పోస్ట్ చేయాలి. పిఓ క్రియేషన్ అయిపోయింది కదా, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ అయిపోయింది కదా. తర్వాత మనం ఏం చేయాలి, గూడ్స్ రిసిప్ట్. గూడ్స్ రిసిప్ట్ టీ కోడ్ ఏంటి ఎవరు చెప్తారు? జిఓ, MIGO ఎంటర్. సో ఇక్కడ మనం గూడ్స్ రిసిప్ట్, ఇక్కడ మనం పర్చేజ్ ఆర్డర్, పిఓ నెంబర్ ఎంత తెలియదు, తెలియకపోతే దేంట్లోకి వెళ్తాం, ME23N. సో ఇది పిఓ, ఈ పిఓ నెంబర్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయి, గూడ్స్ రిసిప్ట్ పర్చేజ్ ఆర్డర్ ఇది. సో మూమెంట్ టైప్ 101, అంటే 101 అంటే గూడ్స్ రిసిప్ట్ అని. చూడండి ఇక్కడ ఏమంటుంది, పర్చేసింగ్ డాక్యుమెంట్ నాట్ ఎట్ రిలీజ్డ్. పర్చేసింగ్ డాక్యుమెంట్ నాట్ ఎట్ రిలీజ్ అంటే ఏంటి అర్థం, పర్చేసింగ్ డాక్యుమెంట్ రిలీజ్ కాలేదు. రిలీజ్ చేయాలంటే యూజ్ చేసే టీ కోడ్ ఏంటి, ME29N. ME29N లో పర్చేజ్ ఆర్డర్ని మనం రిలీజ్ చేస్తాం అనమాట. పర్చేజ్ ఆర్డర్ వాల్యూ ఉంది కదా, అది రిలీజ్ చేయడానికి మనం అప్రూవల్ ప్రాసెస్ ఉంటుంది. మేనేజర్కి ఎంత లిమిట్, సీనియర్ మేనేజర్కి ఎంత లిమిట్, జూనియర్ మేనేజర్కి ఎంత లిమిట్, అసిస్టెంట్ మేనేజర్కి ఇలా. దాన్ని మనం ఏమంటాం, మనం రిలీజింగ్ ప్రొసీజర్. రిలీజింగ్ ప్రొసీజర్ వర్క్ ఫ్లో అంటారు. వర్క్ ఫ్లో అంటే ఏంటి, అప్రూవల్ ప్రాసెస్. వర్క్ ఫ్లో లేదా అప్రూవల్ మ్యాట్రిక్స్ అనొచ్చు, లేకపోతే ఏమంటాం మనం అప్రూవల్ ప్రాసెస్. దాన్నే మనం ఏం చెప్తాం, వర్క్ ఫ్లో. వర్క్ ఫ్లో. సో ఇక్కడికి వెళ్ళిపోయి మనం హెడర్ డేటాలోకి వెళ్ళండి. హెడర్ డేటాలోకి వెళ్ళి ఇక్కడ పర్చేజ్ అసిస్టెంట్, మేనేజర్, జనరల్ మేనేజర్, పర్చేజ్ అసిస్టెంట్ ముందు అప్రూవ్ చేయనివ్వండి. తర్వాత ఏంటిది, మేనేజర్ అప్రూవ్ చేయనివ్వండి. తర్వాత ఏంటిది, జనరల్ మేనేజర్ అప్రూవ్ చేయండి. తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ రిలీజ్ స్టేటస్ వచ్చేసింది కదా, సేవ్ చేయండి. అయిపోయిందా లేదా. తర్వాత గూడ్స్ రిసిప్ట్ రండి. ఆ గూడ్స్ రిసిప్ట్కి వచ్చి ఇలా క్లిక్ చేస్తా మనకు అవ్వదు. ఏం చేయాలన్నాను, బ్యాక్ రావాలి, రీఫ్రెష్. సో బ్యాక్ రావాలి. ఇప్పుడు మీగో, సో ఇక్కడ ఇచ్చి మనం ఏం చేయాలి, ఎగ్జిక్యూట్. ఇక్కడ కింద మనకి క్వాంటిటీ ఎంత 200. ఒకవేళ 150 వచ్చినాయి క్వాంటిటీ 150 అని రాసుకుంటాం. 200 వస్తే ఆర్డర్ ప్రకారం చేస్తే గూడ్స్ వచ్చేసి వెళ్ళనుకోండి. ఆర్డర్ ప్రకారం గూడ్స్ రాకపోతే మార్చుకో, క్వాంటిటీ మార్చుకో, ప్రైస్ మార్చుకో. ప్రైస్ మార్చడానికి లేదు ఎక్కడైనా. ప్లాంట్ స్టోరేజ్ లొకేషన్, పర్చేజ్ ఆర్డర్ ఇది. ఈ గూడ్స్ రిసిప్ట్కి ఏంటిది, పర్చేజ్ ఆర్డర్ ఇది. ఐటమ్ ఓకేనా, ఐటమ్ ఓకే అని చెప్పి డెలివరీ నోట్ ఇచ్చేసాయి. ఓకే, ఇది క్వాంటిటీ ఆర్డర్ చేసాం, రిసీవ్ అయింది. స్టోరేజ్ లొకేషన్ ఏ స్టోరేజ్ లొకేషన్, ఏ ప్లాంట్ అన్నది. అర్థమైందా, అర్థం కాదుగా, ఎవ్రీవన్ గాట్ ఇట్. ఇప్పుడు ఏం చేయొచ్చు, మనం చెక్ చేద్దాం ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా లేవు. పోస్ట్ చేయి, పోస్ట్ అయిపోయి. సో ఇప్పుడు మనం పర్చేజ్ ఆర్డర్ చేస్తాం, గూడ్స్ రిసిప్ట్ అయిపోయింది. గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్ ఎలా చూడొచ్చు అని చెప్పా, ఇక్కడ డిస్ప్లే, ఇక్కడ మెటీరియల్ వచ్చేసిందా. ఓకే, ఇక్కడికి ఏం చెప్పాను, డాక్యుమెంట్ ఇన్ఫో, FI డాక్యుమెంట్. సో ఇక్కడ 2 టైప్స్, ఇక్కడ FIT MM ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది, గూడ్స్ రిసిప్ట్ దగ్గర జరుగుతుంది. అకౌంటింగ్ డాక్యుమెంట్ ఇది. అర్థమైందా. మెటీరియల్ లెడ్జర్, మెటీరియల్ డాక్యుమెంట్ అంటే ఏంటి, సో మనకి ఇక్కడ ఇంత గూడ్స్ అనేది యాడ్ అయింది, 38,000 రూపాయలు గూడ్స్ యాడ్ అయింది, 200 క్వాంటిటీ, స్టోరేజ్ లొకేషన్. సో అలాగే లిస్ట్ చూడాలంటే ఏం చేస్తాం, MB51. సో ఎగ్జిక్యూట్, డబుల్ క్లిక్. సో ఇక్కడ FI డాక్యుమెంట్ ఓకేనా, ఇలా కూడా చూసుకోవచ్చు. ఎంట్రీ ఏంటి మనకి, ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు
క్లియరింగ్. ఓకే, అర్థమైంది కదా అందరికి? తర్వాత ఏం చేయాలండి? అమ్మయ్య, మనకి పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ వచ్చేసింది, గూడ్స్ రిసిట్ కూడా వచ్చేసింది. తర్వాత ఏంటిది? స్టాక్ చెకింగ్. స్టాక్ కూడా చెక్ చేయాలి కదా మనకి. సో MMBE ఏంటిదండి? MMBE. స్టాక్ చెక్ చేయాలి, నీ ప్లాంట్ ఇచ్చేసి, అలాగే నీ మెటీరియల్, ఏ మెటీరియల్కి నువ్వు చెక్ చేయాలనుకుంటున్నావు స్టాక్, ఆ మెటీరియల్ ఇచ్చేసి. సో మనకి స్టాక్ ఎంత ఉంది మన దగ్గర? 600. అంటే ఇంకా ఆర్డర్లో ఎంత ఉంది? ఆర్డర్ చేసాం కానీ రావాల్సింది ఎంత ఉంది? 500. తర్వాత ఏం చేయాలి మనం? మీరు MIRO, మైరో అనొచ్చు, మీరో అనొచ్చు, MIRO అనొచ్చు, మీరు ఏ పేరుతో పిలిచినా ఓకే. ఓకే, కంట్రీలో ఒక్కొక్క కంట్రీలో ఒక్కోలా పిలుస్తూ ఉంటారు. మీగో అనొచ్చు, మైగో అనొచ్చు, MIGO అని కూడా అనొచ్చు. ఒక్కో కంట్రీలో ఒక్కో రకంగా. మీరో చేసే ముందు చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ మన కంపెనీ కోడ్ ఏంటి? TA39. మీరో అంటే ఏంటి చెప్పండి? MIRO మీరో అంటే ఏంటిది? ఇన్వాయిస్ ప్రాసెసింగ్. కంపెనీ కోడ్ ఇచ్చేసి ఓకే చెయ్యి. ఓకే చేసిన తర్వాత ఇన్వాయిస్ డేట్ ఇచ్చేయి, ఇక్కడ రిఫరెన్స్ నంబర్ ఇచ్చేయి. ఓకే, ఇక్కడ ట్యాక్స్ ఇచ్చేయి. సో ఇక్కడ GST ఇన్వాయిస్ అని రాసుకో. ఇక్కడ PO నంబర్ ఇచ్చేయి. హెడర్ డేటా ఇదంతా కూడా, దీన్ని ఏమంటాం మనం? హెడర్ డేటా. హెడర్ డేటాలో ఏమంటే రాసుకోండి ఒకసారి. ఇన్వాయిస్ డేట్. సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా రాసుకోండి, బుక్ పెట్టుకోండి. ఇన్వాయిస్ డేట్, పోస్టింగ్ డేట్. ఓకే, సో ఇన్వాయిస్ డేట్, పోస్టింగ్ డేట్. ఒక్క నిమిషం అండి, చిన్న కాల్. సో మనం ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ హెడర్ డేటాలో ఏముంది? ఇన్వాయిస్ డేట్ అంటే ట్రాన్సాక్షన్ జరిగిన డేట్, పేమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్, అమౌంట్, ట్యాక్స్ అమౌంట్, బిజినెస్ ప్లేస్, టెక్స్ట్, ట్యాక్స్, రిఫరెన్స్, ఇవన్నీ ఇవ్వాలి. హెడర్ డేటా అంటారు. ఇప్పుడు ఏమంటారు? ఇవన్నిటిని ఏమంటాం మనం? హెడర్ డేటా. సో ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ ఇవ్వండి, ఓకే చేయండి. అడాప్ట్ మీద క్లిక్ చేయండి. అడాప్ట్ అంటే పర్చేజ్ ఆర్డర్ వాల్యూ వచ్చేసింది. ఇదంతా పర్చేజ్ ఆర్డర్ సంబంధించింది అనమాట. ఓకే, సో పర్చేజ్ ఆర్డర్ డేటా. ఇప్పుడు మనకి సిమ్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ అమౌంట్ ఇక్కడ ఇవ్వలేదు కదా, ఈ అమౌంట్ ఉంది కదా, ఈ అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఈ అమౌంట్ తీసుకోండి. ఎంటర్. సో ఇక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది అప్పుడే. సో టెక్నికల్ ఎర్రర్. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎవరన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే రాసుకోండి. టెక్నికల్ ఎర్రర్ అని రాసుకోండి. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్ వెండర్. టెక్నికల్ ఎర్రర్. ఇప్పుడు ఈ ఎర్రర్ వచ్చింది అంటే కొన్నిసార్లు మనం ఎండ్ యూజర్ కింద వర్క్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినప్పుడు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. పోస్టింగ్ ఎర్రర్స్, ఇప్పుడు ఏమంటారు? పోస్టింగ్ ఎర్రర్. ఇప్పుడు ఇది మనం అంత ఇన్పుట్స్ అన్ని కరెక్ట్గానే ఇచ్చాం, కానీ డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది. ఎర్రర్.
ఈ ఎర్రర్ ఏంటి అంటే నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్ వెండర్. కంపెనీలో కొత్తగా జాయిన్ అయ్యాం అప్పుడే, సో అది ట్రాన్సాక్షన్ ఇన్వాయిస్ ప్రాసెస్ చేయలేదు. నువ్వు ఆథరైజేషన్ గ్రూప్లో ఉండాలి. ఇన్వాయిస్ ప్రాసెస్ చేయాలంటే నువ్వు గ్రూప్లో ఉండాలి, సాల్వెన్స్ గ్రూప్లో. ఆ గ్రూప్లో లేవు, నీ యూజర్ ఐడిని వాళ్ళు యాడ్ చేయలేదు, అప్పుడు నువ్వు పోస్ట్ చేయగలవా? చేయలేవు. మరి ఈ ఎర్రర్ టాలరెన్స్ గ్రూప్ సంబంధించిన ఎర్రర్ అంటే ఏంటి, నీకు ఈ ఇన్వాయిస్ పోస్ట్ చేసే అర్హత నీకు లేదు. ఓకే, సో యూ విల్ నాట్ ఏబుల్ టు పోస్ట్ దిస్ SAP document because of authorization issue. ఏం చేయాలి? చెప్పాలి. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆథరైజేషన్ తీసుకోవాలి. ఆథరైజేషన్ తీసుకోవాలంటే మేనేజర్కి మెయిల్ పెట్టాలి సార్. ఏంటిదండి చెప్పండి. we need to write the ticket to IT team. ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే go to సర్వీస్ నౌ అని చెప్పి ఒక టూల్ ఉంటుంది. రేపు పొద్దున అదే చెప్పాలి, మీ కంపెనీలో ఏ టూల్ యూజ్ చేస్తున్నారు? టికెటింగ్ టూల్ ఏంటి? సర్వీస్ నౌ. సో టికెట్ రైజ్ చేయాలి. సో అవి టికెట్స్ వచ్చేటప్పటికి ఇన్సిడెంట్స్, సర్వీస్ రిక్వెస్ట్లు ఉంటాయి. ఇన్సిడెంట్స్, సర్వీస్ రిక్వెస్ట్. ఇన్సిడెంట్స్ అంటే ప్రయారిటీ సివియారిటీ ఉంటుంది. ఇన్సిడెంట్ అంటే ఏంటి? ప్రయారిటీ సివియారిటీ. మీ నీట్ అంటే ఇన్ టైంలో వాడు సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు నువ్వు టికెట్ రైజ్ చేసావు అనుకో, జనరల్గా P1 టికెట్ ఎన్ని టైప్స్ చెప్పండి? P1, P2, P4. సో P1 టికెట్ వచ్చినప్పుడు 2 అవర్స్లో సాల్వ్ చేయాలి. సో P2 టికెట్ 4 అవర్స్లో సాల్వ్ చేయాలి. సో P3 టికెట్ 6 అవర్స్లో సాల్వ్ చేయాలి. P4 టికెట్ 6 అవర్స్లో కాదు, 3 days. ఇది 4 days. ఎవరు సాల్వ్ చేయాల్సింది? ఐటీ కన్సల్టెంట్, FICO. దీన్ని ఏమంటాం మనం? SLA. SLA అంటే ఏంటి? సర్వీస్ లెవెల్. అంటే రేపు పొద్దున at the time of transaction booking, okay, we will face some end user mistakes, errors. సో ఇది కన్సల్టెంట్ కి ఫార్వర్డ్ చేయాలి మనం ఈ ఎర్రర్ ని. సర్వీస్ నౌ. ఓకే, మీరు ఇప్పుడు అర్జెంట్ ఇది 2 టికెట్స్ హై ప్రయారిటీ టికెట్స్ అనమాట. అర్జెంట్ అయితేనే రైజ్ చేస్తారు. మేనేజర్ అప్రూవ్ చేసుకోవాలి 2 రైజ్ చేయాలంటే. ఇది మీడియం, ఇది లో. సో P1 అది మారుతూ ఉంటుంది. ఆ టికెట్ 6 అవర్స్ ఉండొచ్చు, 8 అవర్స్ ఉండొచ్చు. కంపెనీలో ఏంటంటే SLA ఉంటుంది, మీరు తెలుసుకోవాలి. ఈ హై ప్రయారిటీ టికెట్స్ ఇమీడియట్గా రైజ్ చేయరు, ఈ మేనేజర్ అప్రూవల్ కావాలి. నార్మల్ కేసులో, రెగ్యులర్ కేసులో ఏ టికెట్ రైజ్ చేస్తారు? P3. సో మీడియం, లో ప్రయారిటీ. కాబట్టి ఇప్పుడు ఎర్రర్ వస్తుంది, ఏం చేయాలి మీరు? సర్వీస్ నో టూల్లోకి వెళ్ళి సో ఆ P3 టికెట్ రైజ్ చేయండి. సో టికెట్ రైజ్ చేసేటప్పుడు ఏ ఇన్పుట్స్ ఇవ్వాలి? టికెట్స్ రైజ్ చేసేటప్పుడు ఏ ఇన్పుట్స్ ఇవ్వాలి? సో మీ పేరు, కాలర్ నేమ్, డేట్ ఆఫ్ ఇష్యూ, డేట్ when you are raising the ticket. ఓకే, తర్వాత ఇష్యూ డిస్క్రిప్షన్, ఓకే. సో టికెట్ టైప్, అసైన్డ్ గ్రూప్, ఎవరికి అసైన్ చేస్తున్నాం. ఓకే, హూ ఈజ్ వర్కింగ్ ఆన్ ది ఇష్యూ, అది మనం చెప్పడం అసైన్ గ్రూప్. తర్వాత ఏమి ఇస్తాం మనం? అటాచ్మెంట్స్, కామెంట్స్, ఇంకా రీజియన్. ఇది ఫస్ట్ లోనే ఇస్తాం, నువ్వు ఏ రీజియన్ సంబంధించిన వ్యక్తివి.
కొన్ని అమెరికన్ రీజియన్ ఉంటుంది, ఇండియన్ రీజియన్ ఉంటుంది, బెంగళూరు రీజియన్, ఇలా ఆ రీజియన్ ఏంటి, ఎక్కడి నుంచి నువ్వు టికెట్ రైజ్ చేస్తున్నావు అనేది అర్థమైందా. సో అంటే టికెట్స్ మనం సర్వీస్ నోట్ టూల్లో ఏంటంటే టికెట్స్ని రైజ్ చేసే ప్రాసెస్ ఉంటుంది, క్లాస్ తీసుకుంటాం, అలా రైజ్ చేస్తారు. ఓకే, సో ప్రస్తుతానికి అయితే మీకు ఆథరైజేషన్ లేదు, మీరు ఇష్యూని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయాలంటే ఏం చేస్తాం, సో టికెట్ రైజ్ చేస్తాం. టికెట్లు ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఈ ఎవరు సాల్వ్ చేయాలి టికెట్స్, సెపి కన్సల్టెంట్, ఐటీ కన్సల్టెంట్, అంటే ఎఫ్ఐసిఓ టీం వాళ్ళకి నువ్వు ఇది పంపించాలి. ఎవరు పంపిస్తావు, ఎఫ్ఐసిఓ ఐటీ టీం. అర్థమైందా, అర్థం కాలేదా ఇక్కడ దాకా. సో టికెట్ రైజ్ చేసిన తర్వాత ఫస్ట్ టికెట్ రైజ్ చేస్తాం. టికెట్ రైజ్ చేసిన తర్వాత ఏం చేస్తాం, సో మనం టికెట్ రైజ్ చేసి ఫార్వర్డ్ చేస్తాం, ఐటీ టీం వాళ్ళు ఫార్వర్డ్ చేస్తాం. సో మనం P3 టికెట్ రైజ్ చేసాం అనుకో, P3 టికెట్ ఐటీ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తాం. ఏమేమి ఇన్పుట్స్ ఇస్తాం రైజ్ చేసేటప్పుడు, నేమ్, రీజియన్, డేట్, ఇష్యూ డిస్క్రిప్షన్, టికెట్ టైప్, అసైన్డ్ గ్రూప్, అటాచ్మెంట్స్, కామెంట్స్. ఓకే, సో ఇవి చెప్పాలి. టికెట్ రైజ్ చేస్తే ఐటీ కన్సల్టెంట్ విల్ వర్క్ ఆన్ దిస్ టికెట్. చెప్పాలి. ఐటీ టీం వాళ్ళని మనం టికెట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఐటీ టీం వాళ్ళని కంప్లీట్ ఫాలో అప్ చేయడం మన డ్యూటీ. Sir, IT team will be common for all SAP, right, sir? Each module they are individual. మీరు ఏంటంటే టికెట్ ఐటీ టీం వాళ్ళు కామన్గా ప్రతి కంపెనీలోనే ఉంటారు, ఎంఎన్సీస్లో. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుంది, మీ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సాల్వ్ చేద్దాం. ఈ టికెట్ మనం సాల్వ్ చేయాలంటే టాలరెన్స్ గ్రూప్, ఇది ఐటీ కన్సల్టెంట్కి వెళ్ళిపోతుంది టికెట్. అటాచ్మెంట్ వాడు పంపిస్తే ఐటీ కన్సల్టెంట్ ఏం చేస్తారు, టాలరెన్స్ గ్రూప్లోకి వెళ్తాడు, OB57. సో ఇందులోకి వెళ్ళి నీ యూజర్ ఐడి ఏంటి చూసుకుంటాడు. సో నీ యూజర్ ఐడికి నీ టాలరెన్స్ గ్రూప్ని అసైన్ చేస్తే అప్పుడు అవుతుంది అన్నమాట. మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి వచ్చి పోస్ట్ చేయాలి. మీరు MIRO ఎంటర్. సో ఇన్వాయిస్ డేట్ అంటే పాత రేట్ కూడా వేసుకోవచ్చు, ఈరోజు ఇవ్వాలని రూల్ ఏం లేదు, పాత కూడా వేసుకోవచ్చు. రిఫరెన్స్ నెంబర్, క్యాలిక్యులేట్ ట్యాక్స్. ఓకే, ఇది కూడా మళ్ళీ ఇంకో ఎర్రర్ వస్తుంది అన్నమాట కన్ఫామ్గా. ఓకే, టెక్స్ట్ ప్రస్తుతానికైతే లేదా GST ఇన్వాయిస్. తర్వాత పర్చేజ్ ఆర్డర్, ఎగ్జిక్యూట్, అడాప్ట్ వచ్చేసిందా. ఇది కాపీ చేసుకోండి, ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. PO ఇక్కడ ఇచ్చిన తర్వాత మనకి ఇంకా ఎర్రర్ వస్తుంది చూడండి, ఇంకా ఎర్రర్ ఉంది. సో ఈ ఎర్రర్ ఏంటి చూడండి ఒకసారి. ఇది కూడా ఏం చేస్తారు ఇప్పుడు చెప్పండి, మళ్ళీ ప్రాక్టికల్గా చూపిస్తున్నా మీకు. ఐటీ యూజర్కి ప్రాక్టికల్ లెర్నింగ్, ఇది ఐటీ కన్సల్టెంట్ డైలీ లెర్నింగ్, SAP ఎండ్ యూజర్కి ప్రాక్టికల్ లెర్నింగ్. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఈ ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ని సాల్వ్ చేయాలి. మీరు ఏం చేస్తారు, Raise ticket again. చూడండి ఇక్కడ టికెట్ రైజ్ చేసి ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు
ఓబి ఏం చేస్తారంటే ఇప్పుడు దీనికి ట్యాక్స్ సంబంధించిన ఎర్రర్. సో ఇది మీరు చేయరు, ఐటీ కన్సల్టెంట్ చేస్తాడు. మీ డ్యూటీ కాదు ఇది, ఐటీ కన్సల్టెంట్ చేయాల్సిన డ్యూటీ మీది కాదు. మీ డ్యూటీ ఏంటంటే టికెట్ రైజ్ చేయడం వరకే. ట్యాక్స్ సంబంధించిన ఎర్రర్ సాల్వ్ అయిపోయింది. మళ్ళా ఫస్ట్కి వచ్చేయండి, మళ్ళా ఫస్ట్ కానీ పోస్ట్ చేయండి. ఓకేనా? సో మీరు ఇన్వాయిస్ డేట్, సో మనకి క్యాలిక్యులేట్ ట్యాక్స్, సో 5% క్యాలిక్యులేట్ చేసిన జిఎస్టీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూపిస్తాం మీకు. లేకపోతే జిఎస్టీ ఇన్వాయిస్ ఇక్కడ పిఓ నెంబర్, ఎగ్జిక్యూట్, అడాప్ట్. ఓకే, సో జిఎస్టీతో క్యాలిక్యులేట్ అయింది. జిఎస్టీ ఎంత క్యాలిక్యులేట్ అయిందంట? 1900. ఓకే, 5% 1900. ఎంటర్. మళ్ళా ఎర్రర్ ఏదో ఉంది ఇంకా చూడండి. ఇక్కడ అయితే గ్రీన్ కలర్లో చూపిస్తుంది, కానీ ఇక్కడ ఎర్రర్ ఉంది. బిజినెస్ ప్లేస్ కూడా ఇవ్వాలంట. ఓకేనా? అర్థమవుతుందా? సిమ్యులేట్ చేస్తే ఏంటి రాసుకోండి. జిఆర్ఐఆర్ క్లియరింగ్ వెండార్ ఇన్పుట్ సిజిఎస్టీ ఇన్పుట్ డెబిట్ సైడ్. సో అంటే టీడీఎస్తో మనకి ట్యాక్స్, జిఎస్టీతో ఇన్వాయిస్ ఎంట్రీ ఏంటి చెప్పండి. సో జిఎస్టీతో ఇన్వాయిస్ ఎంట్రీ ఏంటి? జిఆర్ఐఆర్ టు వెండర్ కదా నార్మల్గా అయితే ఇన్వాయిస్ అంటే. జిఆర్ఐఆర్ క్లియరింగ్ టు వెండార్ అకౌంట్. బట్ ఏంటంటే ఇక్కడ జిఎస్టీ అప్లై అయితే ఇన్పుట్ అంటే పర్చేస్ మీద పడే ట్యాక్స్ ఏంటి? ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ హెచ్జిఎస్టీ. సో జిఎస్టీ మీద రేపొద్దున క్లాస్ తీసుకుంటారు, అర్థమైంది? అప్పుడు అర్థమవుతుంది. ఇన్పుట్ అంటే ఏంటి? పర్చేస్ మీద వేసే ట్యాక్స్. అవుట్పుట్ అంటే ఏంటి? సేల్స్ మీద వేసే ట్యాక్స్. జిఎస్టీలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ సరదాగా వెళ్ళి బిర్యానీ తినేసి వచ్చావు. ఓకే, మంచి బిర్యానీ షాప్ ఏది చెప్పండి, ఏదైనా చెప్పాలి. రీసెంట్ ఇక్కడే పెట్టారు యారబాబు బిర్యానీ, బాగుంది. విజయ ఆపోజిట్ లో యారబాబునా వీరబాబునా యారబాబు, బాగుంది, చాలా బాగుంది, 100 రూపాయలు. సో బిర్యానీ మనం ఒక 200 రూపాయలు బిర్యానీ, 250 రూపీస్ బిర్యానీ తిన్నాం. మీద కొన్ని బిర్యానీ కావాలి, ఏదైనా విజయ దాంట్లోకి వెళ్ళొచ్చాం, మాల్లోకి వెళ్ళొచ్చాం, వెళ్ళి అక్కడ కొన్ని ఐటమ్స్ కొనుక్కొని వచ్చాం. దాని మీద జిఎస్టీ అని పడుతుందా లేదా? ట్యాక్స్ పడుతుందా లేదా? పర్చేస్ అంటే కొనుగోలు మీద పడే ట్యాక్స్ ఏంటి? ఇన్పుట్ ట్యాక్స్. అంటే జిఎస్టీలో ఇన్పుట్ ట్యాక్స్. అమ్మేటప్పుడు పడేటప్పుడు అవుట్పుట్ ట్యాక్స్. సేల్స్ మీద పడేది అవుట్పుట్, పర్చేస్ మీద పడేది ఇన్పుట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు జిఎస్టీ అనుకో, ఐటమ్ మీద మొత్తం మీద 100 రూపాయలు కట్టాలనుకో జిఎస్టీ ఎక్స్ట్రా. 50% సెంట్రల్ గవర్నమెంట్, 50% స్టేట్ గవర్నమెంట్. అర్థమైందా? అంటే సెంట్రల్ గవర్నమెంట్ 50% వెళ్తే 50% స్టేట్ గవర్నమెంట్కి వెళ్తున్నాము. అందుకే ఇక్కడ ఏమన్నా ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ హెచ్జిఎస్టీ ఏంటి రాసుకొని ఇంటర్లో చెప్పండి. ఇన్వాయిస్ చేసేటప్పుడు పడే ఎంట్రీ, ఇది ఎంట్రీలో చెప్పాలి. చెప్తారా లేదా? సో ఇప్పుడు మనం ఏం చేయాలండి? అమ్మయ్యా, ఇన్వాయిస్ కూడా పోస్ట్ అయిపోయిందా లేదా? సో పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ కేల్కతం. ఇప్పుడు మనం ME23Nకి వెళ్ళండి, వెళ్ళి హెడర్ డేటాలోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ స్టేటస్ అని ఉంది కదా. సో స్టేటస్ ME23N అంటే ఏంటి? డాక్యుమెంట్ డిస్ప్లే పర్చేజ్ ఆర్డర్. ఓకే చేయండి. ఆర్డర్ ఎంత చేసావు? 38,000. క్వాంటిటీ ఎంత? ఆర్డర్ వేసింది 200. వచ్చింది ఎంత అమౌంట్ వచ్చింది? ఇన్వాయిస్ ఎంత అయింది? 38,000. అలాగే కింద ఐటమ్ లెవెల్లోకి వెళ్ళండి. పర్చేజ్ ఆర్డర్ హిస్టరీ,
సో ఇక్కడ మెటీరియల్ డాక్యుమెంట్ ఇది గూడ్స్ రిసిప్ట్. సో మెటీరియల్ డాక్యుమెంట్ అంటే ఏంటి? డబ్ల్యూఈ. డబ్ల్యూఈ అంటే ఏంటి? మెటీరియల్ డాక్యుమెంట్. ఇన్వాయిస్ కి ఏంటిది? ఆర్ఈ. రాసుకోండి. పర్చేజ్ ఆర్డర్ తో ఇన్వాయిస్ డాక్యుమెంట్ టైప్ నిన్న రాసుకున్నాం. ఆర్ఈ. పర్చేజ్ ఆర్డర్ తో డాక్యుమెంట్ టైప్ ఆర్ఈ. క్లాస్ అయిన తర్వాత ప్రజెంటేషన్స్ ఇవ్వాలి. పర్చేజ్ ఆర్డర్ డాక్యుమెంట్ టైప్. సో ఇన్వాయిస్ అనేది ఏ ప్రాసెస్ మీద మనం చేస్తున్నామండి? ఇన్వాయిస్ అనేది ఇన్వాయిస్ అంటే ఏంటి? జనరల్ గా హూ విల్ ప్రొవైడ్ ద ఇన్వాయిస్? వెండర్ విల్ ప్రొవైడ్ ద ఇన్వాయిస్. వెండర్ ఇన్వాయిస్ ఏ బేస్ మీద ఇస్తాడు? PO బేస్ మీద. ఆర్డర్ చేసిన దాని మీద వచ్చిన గూడ్స్ రిసిప్ట్, ఎంత గూడ్స్ రిసిప్ట్ చేస్తాం దాని మీద ఇన్వాయిస్ అనేది ఇస్తాడు. 200 గూడ్స్ కి 35,000 రూపాయలు అని కాబట్టి 200 గూడ్స్ 38 రూపాయలు రిసీవ్ చేస్తున్నాం కాబట్టి అంతే ఇస్తాడు. అంతేగాని ఆర్డర్ చేసింది వాడు ఆర్డర్ చేసిన దాని మీద అది వెండర్కి వెళ్తుంది కదా. పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ ఈ 3 మ్యాచ్ అయిందా లేదా? ఇక్కడ 3 మ్యాచ్ అయిందా? పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ మ్యాచ్ అయిందా లేదా? PO వాల్యూ ఎంత చెప్పాలి? 38,000. క్వాంటిటీ ఎంత? మీగో వాల్యూ ఎంత? 38,000. క్వాంటిటీ ఎంత? 500 క్వాంటిటీ. ఇన్వాయిస్ లో ఎంత? 200. అమౌంట్ ఎంత? 300. PO లో మనకి పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ 3 మ్యాచ్ అయితే దాన్ని ఏమంటాం? 3 మ్యాచ్ అయితే ఏమంటాం? పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ 3 మ్యాచ్ అయితే ఏమంటాం? ఏమంటారు? 3-way మ్యాచింగ్. ఏమంటాం? 3-way మ్యాచింగ్. రేపు పొద్దున ఇంటర్వ్యూలో అడుగుతాడు 3-way మ్యాచింగ్ అంటే ఏంటి? పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ 3 మ్యాచ్ అయితే దాన్ని 3-way మ్యాచింగ్ అని చెప్తాం. సర్వీస్ బేస్డ్ కొన్ని ఏంటంటే 2-way మ్యాచింగ్ ఉంది. అంటే పర్చేజ్ ఆర్డర్, ఇన్వాయిస్ ఓన్లీ 2-way మ్యాచింగ్. గూడ్స్ ఉండదు. సర్వీస్ లో గూడ్స్ ఉంటాయా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రైనింగ్ సర్వీస్ ని ఆఫర్ చేస్తున్నా. అంటారు ఏం చేస్తున్నాడు? ట్రైనింగ్ కావాలి. మీరు నాకు వచ్చి PO రైజ్ చేశారు, నాకు ట్రైనింగ్ 25 days కావాలని చెప్పి ఆర్డర్ రైజ్ చేశారు. నేను ట్రైనింగ్ మీకు ఇవ్వాలంటే గూడ్స్ ఇస్తుందా? నీకు నాకు మధ్య ఏముంది? సర్వీస్ ఉంది. అంతేనా? సర్వీస్. సో అలాంటప్పుడు మనకి గూడ్స్ రిసిప్ట్ ఉండదు. అలాంటప్పుడు అదే మ్యాచింగ్ 2-way మ్యాచింగ్. పర్చేజ్ ఆర్డర్, ఇన్వాయిస్ మాత్రమే మ్యాచ్ అవుతుంది. దాన్ని ఏమంటాం మనం? 2-way మ్యాచింగ్. సర్వీస్ లో మనకి గూడ్స్ లేదు. సో అది కూడా చెప్తాం. మన ఆ ప్రొక్యూర్మెంట్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఇన్వాయిస్ అనేది డూప్లికేట్ అవ్వాలా, డూప్లికేట్ అవ్వకూడదా? ఇన్వాయిస్ లోనే డూప్లికేట్ అవ్వాలా, డూప్లికేట్ అవ్వకూడదా? అవ్వకూడదు. సో ఇన్వాయిస్ అనేది డూప్లికేట్ అవ్వకూడదు. సో మనకి డూప్లికేట్ అంటే ఏంటి? సేమ్ ఇన్వాయిస్ మల్టిపుల్ టైమ్స్ ప్రాసెస్ చేయడాన్ని డూప్లికేట్ అంటాం. అంటే డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, తర్వాత ఏంటిది? అమౌంట్, అలాగే రెఫరెన్స్ నెంబర్ కూడా. ఓకే. పోస్టింగ్ అంటే డెబిట్ క్రెడిట్స్ అన్ని సేమ్ ఉన్నాయి అనుకో అది డూప్లికేట్ అంటాం. ఈ రోజే 2 ఇన్వాయిస్లు ప్రాసెస్ చేస్తాం మనం. డాక్యుమెంట్ డేట్ సేమ్, రెఫరెన్స్ డేట్ వేరే, అమౌంట్ సేమ్. డూప్లికేటా కాదా? డూప్లికేట్ కాదు. అర్థమైందా? అది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అర్థమైందా? సో సిస్టమ్కి డూప్లికేటా లేదా అన్నది సిస్టమ్కి SAPలో మనం సెటప్ చేసుకోవచ్చు. బ్యాక్ ఎండ్లో డూప్లికేట్ పేమెంట్ ప్రాసెసింగ్ ఉంటుంది. కంపెనీస్లో సేమ్ ఇన్వాయిస్ 2 సార్లు కొట్టేస్తారు పేమెంట్. సేమ్ ఇన్వాయిస్ 2 సార్లు పేమెంట్లు అయిపోతూ ఉంటాయి. ఫీజు ఒకసారి కట్టమంటే 2 సార్లు కట్టేసారు. ఎవరు బెనిఫిట్? నాకే కదా. అలా చేస్తూ ఉంటారు కంపెనీస్లో. ఇప్పుడు కొత్తగా నేను వచ్చాను, పని చేస్తున్నా, సంవత్సరం నుంచి పని చేస్తున్నా. వెండర్కి పేమెంట్ చేస్తాను నాకు తెలుసు, కానీ వేరే వాడికి తెలియదు. కొత్తగా కానీ నా ప్లేస్లో వచ్చాడు, వేరే వాడికి తెలియదు. వేరే వాడు ఏం చేసేవాడు? అది పేమెంట్ అవ్వలేదు, ఆ ఇన్వాయిస్ అగైన్ పేమెంట్ చేస్తాడు. అప్పుడు సిస్టమ్ ఎలా పట్టుకుంటుంది?
సిస్టమ్ ఎలా పట్టుకుంటుంది అంటే మనకి ఎస్ఏపిలో ఏంటంటే ఒక ఆప్షన్ ఉంది, డూప్లికేట్ పేమెంట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ME23 అని ఉంది కదా. ఓకే, సో ఇక్కడ వెండార్ ఎవరు? ఈ వెండార్ కదా. మనకి వెండార్ మాస్టర్లో వెండార్ మాస్టర్ అని ఉంటుంది. ఏంటిదంటే దీన్ని బీపీ అంటారు S/4HANAలో. సో బీపీలోకి వెళ్ళిపోయి ఇక్కడ సప్లయర్ నెంబర్ తీసుకొని స్టార్ట్ మీద క్లిక్ చేస్తే వెండార్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అనమాట. ఈ వెండార్ మాస్టర్లో మనకి ఫీల్డ్స్ ఉంటాయి అన్నమాట. దీన్ని ఎడిట్ చేసి ఇక్కడ FI వెండార్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే రేపు పొద్దున డూప్లికేట్ పేమెంట్స్ అవ్వకూడదు అంటే ఎస్ఏపిలో ఆప్షన్ ఉందా అంటే సొల్యూషన్ ఉంది. ఓకే, డొమెస్టిక్ వెండార్ కంపెనీ కోడ్లోకి వెళ్ళి మనకి ఒక ఫీల్డ్ ఉంటుంది అండి, డూప్లికేట్ అని ఫీల్డ్ ఉంటుంది. చెక్ చేయండి ఎక్కడ ఉందో. ఇందులో లేదా? ఫీల్డ్ని యాక్టివేట్ చేయలేదు అనుకుంటా, చూద్దాం ఒకసారి. సో ఇది S/4HANAలో డూప్లికేట్ పేమెంట్కి ఫీల్డ్ ఇక్కడ ఉంటుంది. ECCలో ఇక్కడ డూప్లికేట్ ఇదిగో. ఇది చెక్ చేశాను అనుకో, ఈ ఫీల్డ్ చెక్ చేసి నేను సేవ్ చేశాను అనుకో, నువ్వు ఇంకా ఈ వెండార్తో డూప్లికేట్ పేమెంట్ ప్రాసెసింగ్ చేయలేవు. సిస్టమ్ క్యాప్చర్ చేసేస్తుంది. సో సేమ్ పర్చేస్, సేమ్ డాక్యుమెంట్ డేటు నువ్వు మళ్ళీ పోస్ట్ చేసి ట్రై చేసావు అనుకో, సేమ్ డాక్యుమెంట్ డేటు, సేమ్ పోస్టింగ్ డేటు, సేమ్ అమౌంట్, సేమ్ రిఫరెన్స్తో ట్రై చేసావు అనుకో, డూప్లికేట్ పేమెంట్ అవుతుంది. ఈ ఒక్క ఫీల్డ్కి అంత పవర్ఫుల్ ఉంది. కాబట్టి రియల్ టైంలో మనం ఇన్వాయిస్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు డూప్లికేట్ చేయకూడదు. అంటే 2 సార్లు ఇన్వాయిస్లు, 2 సార్లు పేమెంట్ చేయకూడదు. అర్థమైందా? డూప్లికేట్ అలా చేయకుండా ఉండటానికి మనం రిస్ట్రిక్ట్ చేయాలంటే ఏం చేయాలంట? వెండార్ మాస్టర్లోకి వెళ్ళి బీపీ అంటే బిజినెస్ పార్ట్నర్ వెండార్ మాస్టర్లో కంపెనీ కోడ్ డేటాలోకి వెళ్ళి చెక్ డూప్లికేట్ ఇన్వాయిస్ అని టిక్ చేస్తే ఆటోమేటిక్గా సిస్టమ్ డూప్లికేట్ ఇన్వాయిస్ ప్రాసెసింగ్ చేయకుండా చేస్తుంది. అర్థమైందా? అర్థం కాలేదా? సో కాబట్టి ఫస్ట్ ఇన్వాయిస్ ప్రాసెస్ చేసేటప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటి? చెకప్ అన్నమాట. రేపు పొద్దున ఇన్వాయిస్ ప్రాసెస్ చేస్తే ఎన్ని చేసామని అడుగుతాడు. ఎన్ని చేసామంటే ఏం చెప్తాం? ఇన్వాయిస్ ప్రాసెసింగ్ చేసామని చెప్తాం. ఎన్ని చేసామంటే ఏం చెప్తాం? 20 ఇన్వాయిసెస్, 25, 30 ఇన్వాయిస్ ప్రాసెస్ చేసామని చెప్తాం. రోజు 25 ఇన్వాయిస్ ప్రాసెస్ చేసామని చెప్తాం. ఎందుకు ఎదుర్కొంది? అర్థమవుతుందా లేదా? సో ఇన్వాయిస్ ప్రాసెస్ చేసేటప్పుడు మీరు చెకప్ ఏంటి అని అడుగుతారు. అది డూప్లికేట్ ఇన్వాయిస్ అవ్వకూడదు. డూప్లికేట్ ఇన్వాయిస్ అవ్వకూడదు. రెండో చెకప్ ఏంటి? రెండో చెకప్ చెప్పాలి. రెండోది ఏం చెక్ చేస్తాం? గూడ్స్ రిసిప్ట్ అయినాయా లేదో చెక్ చేస్తాం. గూడ్స్ రిసిప్ట్ అవ్వకుండా ఒకసారి డబ్బులు కట్టేస్తావా? ముందు గూడ్స్ రిసిప్ట్ అయిన తర్వాత కొన్నిసార్లు మీ ఇద్దరి మధ్య అగ్రిమెంట్ కాంట్రాక్ట్లో రాసుకుంటారు. ఓకే, ఇన్వాయిస్ పేమెంట్ తర్వాత ముందు పేమెంట్, తర్వాత గూడ్స్ రిసిప్ట్ అని రాసుకున్నారు. ఓకే, తర్వాత ముందు జనరల్గా ఏమొస్తుంది? అక్కడ ప్యూర్ వచ్చేసిన తర్వాత ఏం కావాలి? గూడ్స్ కావాలి. అంటే కాబట్టి జిఆర్ఎన్ గూడ్స్ రిసిప్ట్ ఏముండదు కదా, వాళ్ళతో మనం కాంటాక్ట్ చేసుకొని ఆ రిసిప్ట్ నోట్ తీసుకొని గూడ్స్ రిసిప్ట్ అయినాయా లేవా చెక్ చేసుకోవాలి. ఓకే, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసి గూడ్స్ రిసిప్ట్ చేయకుండా కూడా ఇన్వాయిస్ చేయొచ్చు. టుమారో చూపిస్తాను. గూడ్స్ రిసిప్ట్ లేకుండా కూడా ఇన్వాయిస్ చేయొచ్చు. తర్వాత గూడ్స్ వస్తాయి. అందుకే ముందు మనం కన్ఫర్మేషన్ ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి? గూడ్స్ రిసిప్ట్ చేయాలి. గూడ్స్ రిసిప్ట్ చెక్ చేసుకోవాలి. డూప్లికేట్ పేమెంట్ తర్వాత ఏం చెక్ చేసుకోవాలి? గూడ్స్ రిసిప్ట్ చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇన్వాయిస్ చేసేటప్పుడు పేమెంట్ టర్మ్స్ చెక్ చేసుకోవాలి. ఏంటంటే పేమెంట్ టర్మ్స్. పేమెంట్ టర్మ్స్లో ఏముంటాయి? ఈ వెండార్ మనకి ఎంత క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నాడు. రేపు పొద్దున్న పేమెంట్ టర్మ్స్ బట్టే కదా కొనేది. ఎక్కడైనా మనకి వెండార్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే ఎక్కడికైనా వెళ్ళి కొనుక్కుంటాం, అవునా కదా? తర్వాత క్యాష్ డిస్కౌంట్ ఏమన్నాడు అనుకో మనం ప్రాబ్లం కదా.
ఫస్ట్ నేను కోర్సులో జాయిన్ అయినప్పుడు 13,000 అని చెప్పాను, తర్వాత 15,000 అంటాను. జాయిన్ అయిపోయిన తర్వాత 2,000 ఎక్స్ట్రా కట్టండి. ఏది అంటే చెప్పాగా ముందు అంట మాట మీద లెక్క ఉంటుందా లేదా పేపర్ మీద ఉంటుందా? కాంట్రాక్ట్లో రాసుకుంటాం. ఏం రాసుకుంటాం? పేమెంట్ టర్మ్స్. కాంట్రాక్ట్లో ఏం రాసుకుంటాం? పేమెంట్ టర్మ్స్. కాబట్టి పేమెంట్ టర్మ్స్ లో మనకి క్యాష్ డిస్కౌంట్ కాలంలో ఎంత వస్తుంది, ఆ పేమెంట్ టర్మ్స్, ఆ వెండర్ తో ఉండే పేమెంట్ టర్మ్స్ చెక్ చేసుకోవాలి. యూ నీడ్ టు చెక్అప్ ద పేమెంట్ టర్మ్స్. అర్థమైందా లేదా? పేమెంట్ టర్మ్స్ చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ఇన్పుట్స్. ఇక్కడ మన ప్రస్తుతానికి కాస్ట్ సెంటర్ ఏమిట్లా, కాస్ట్ సెంటర్ చెక్ చేసుకోవాలి, ప్రాఫిట్ సెంటర్ చెక్ చేసుకోవాలి, బిజినెస్ ఏరియా కరెక్ట్గా ఇస్తున్నామో చెక్ చేసుకోవాలి. ఏంటంటే చెకప్ ఏంటి, ఇవన్నీ రాసుకోండి, రేపు పొద్దున్నకి ఉపయోగపడతాయి. సో మనకి ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి, డూప్లికేట్, తర్వాత గూడ్స్ రిసిప్ట్, తర్వాత పేమెంట్, తర్వాత కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్ కరెక్ట్గా ఇచ్చారా లేదా, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్ ఆర్ డబ్ల్యూబిఎస్, ఓకే, ఇవి కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. వీటిలన్నింటినీ ఏమంటాం? డేటా వ్యాలిడేషన్ అంటాం. ఏమంటాం? వీ నీడ్ టు వ్యాలిడేట్ ద డేటా ఫస్ట్. వ్యాలిడేషన్, డేటా వ్యాలిడేషన్ అంటాం. ఓకే, దీన్నే మనం ఏమంటాం? డేటా వ్యాలిడేషన్. ఇవన్నీ కరెక్ట్ గా ఇచ్చి ట్యాక్స్ ఎంత ఇస్తున్నాం అది కూడా చెక్ చేసుకోవాలి కదా. ట్యాక్స్ కరెక్ట్ గా పడిందా లేదా. ఇవన్నీ ఇన్వాయిస్ కాపీ వచ్చేసి మీకు ఇన్వాయిస్ కాపీ ఎలా ఉంటుంది సార్ అంటే, ఇదిగో వాళ్ళు ఇన్వాయిస్ ఇస్తారు కదా, వెండర్ ఇన్వాయిస్ ఎలా ఉంటుంది, ఇది ఎట్లా ఉంటుంది ఫార్మెట్. సో వెండర్ నేమ్ ఇలా ఇచ్చేస్తాడు, వెండర్ ఇన్వాయిస్. సో ఈ వెండర్ ఇన్వాయిస్ ఇలా ఇచ్చేస్తాడు. సో ఇందులో నుంచి మనం గ్యాదర్ చేసుకుంటాం రిక్వైర్మెంట్. ఇలా ఇచ్చేస్తాడు వెండర్ ఇన్వాయిస్. ఓకే, సో ఇన్వాయిస్ ఇలా ఇచ్చేస్తాడు. సో ఇక్కడ డాక్యుమెంట్ డేట్ అంటే ఇన్వాయిస్ డేట్, పేమెంట్ టర్మ్, డ్యూ డేట్ అంటే పేమెంట్ టర్మ్ బట్టి ఎప్పుడు డ్యూ అంటే ఎప్పుడు పేమెంట్ చేయాలని వచ్చేస్తాం. పేమెంట్ టర్మ్లో ఏముంటుంది? డ్యూ డేట్ ఉంటుంది, క్యాష్ డిస్కౌంట్స్ ఉంటాయి. ఓకే, సో టోటల్ బ్యాలెన్స్ ఎంత, ఎవరికి బిల్ చేయాలి, ఓకే, ఏ ఐటమ్, క్వాంటిటీ, రేటు, అమౌంట్. ఈ ఇచ్చేస్తే ట్యాక్స్ ఎంత క్యాలిక్యులేషన్ చూసి 5% అని చూసి మనం ట్యాక్స్ వేసేస్తాం. మనం సిస్టంలో ఇన్వాయిస్ ప్రాసెసింగ్ చేస్తాం. ఆ ఇన్వాయిస్కి ఏం చేయాలి? పేమెంట్ చేయాలి. ఓకే, who will provide the invoice? Vendor will provide the invoice. Based upon the vendor invoice, we need to give this inputs. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? అందరికీ రాలేదా? వచ్చిందో రాలేదా? ఆన్లైన్ స్టూడెంట్స్ చెప్పాలి. ఎవరు మాట్లాడుతున్నారు మీ దాంట్లో? ఒకళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నారు అంతే, యాక్టివ్గా ఎవరు లేరు. ఈ రోజు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది సార్ క్లాస్. రేపు ఇంకా కన్ఫ్యూజన్ ఫుల్ గా పోతుంది, ఇంకోసారి వాచ్ చేయి. ఓకేనా? సో వీడియోని ఒకసారి ఇంకోసారి వాచ్ చేయి. రేపు పొద్దున ఇంకా ఫుల్ కన్ఫ్యూజన్ పోతుంది. రేపు కూడా మళ్ళీ ఏ చేస్తాం? పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్, 3. సో ఇన్వాయిస్ లో ఏమి చెయ్యం. ఇన్వాయిస్ లో ఏం చేస్తాం నిన్న చెప్పిన వరకు అర్థమైంది కదా. ఈరోజు ఏం చేయాలండి? మీరోలోకి వెళ్ళాలి. మీరోలోకి వెళ్ళి ఏం చేయాలి? ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ డీటెయిల్స్ ఇచ్చి సేవ్ చేయాలి. అంతేగా, ఎంగేజ్ చేసిన దాంట్లో అర్థం అవ్వడానికి పొందా ఏముంది ఇందులో, ఏముంది అర్థం కాకపోవడానికి. లేకపోతే వీడియో ఇంకొకసారి వాచ్ చేయి, ఎక్కడ అర్థమైందో తెలిసిపోతుంది. కూడా అడిగి క్వశ్చన్ ఎక్కడ అర్థం కాలేదు, ఎక్కడ అర్థం కాలేదు. ఓకే, సో దీంట్లో అర్థమయ్యి అర్థం కానట్టుంది సార్. అలాంటప్పుడు 2 సార్లు వీడియోని వాచ్ చేస్తే ఫుల్ క్లాస్ చేస్తుంది. అర్థమైందా? క్లాస్లో మనకి ఏంటంటే ఎక్కడ ఫుల్గా ఈ సిస్టంలో చేస్తాం కాబట్టి అర్థమయ్యి అర్థం అన్నట్టుంటుంది. క్లాస్లో ఇంకొకసారి వీడియోని వాచ్ చేసాం అనుకో ఫుల్ క్లాస్ చేస్తుంది. ఎందుకంటే ఎర్రర్స్ వచ్చినాయి కదా, ఎర్రర్స్ వచ్చినాయి కాబట్టి అలా అనిపించదు. డైరెక్ట్ చేసి పడేసాం అనుకో పక్కన అర్థం అవుతుంది. ఇదే కాన్సెప్ట్ మళ్ళీ 2 రోజులు చెప్పుకుంటాం, అప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చిందని చెప్పిస్తాను. ఓకేనా? సో ప్రస్తుతానికి ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి తెలిసింది కదా, తెలిసింది కదా. ఏం చేయాలి? టికెట్ రైజ్ చేయాలి.
సో టికెట్ రైజ్ చేసేటప్పుడు ఏం ఇన్పుట్స్ ఇవ్వాలన్నా ఇది చెప్పండి మేడం ఏం డౌట్? అది మనం కన్సల్టెంట్ ఇచ్చేది కాదు, అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ ప్రకారం నీకు ఆ కన్సల్టెంట్ ఐటీ కంపెనీ వాళ్ళు వేరే ఉంటారు. ఇప్పుడు మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, వైజాగ్ స్టీల్లో ఉన్నారనుకోండి, ఎన్డీఏతో మీరు వైజాగ్ స్టీల్ అనుకోండి, ఐటీ టీం వాళ్ళు ఇక్కడ వాళ్ళు వైజాగ్ వాళ్ళు కాదు, ఐబిఎం టీసీఎస్ వాళ్ళు, వాళ్ళకి ఐబిఎం టీసీఎస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఒక టీం టీసీఎస్ ఐటీ టీం ఉంటుంది, వాళ్ళకి మీకు అగ్రిమెంట్ ఉంటుంది. ఎవరికి? వైజాగ్ స్టీల్కి టీసీఎస్ టీంకి అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం మా వైజాగ్ స్టీల్ వాళ్ళకి ఎర్రర్స్ వస్తే మీరు రిసాల్వ్ చేయాలి, అది ఇంత టైం అని ఉంటుంది. అర్థమైనా? ఆ టైం లోపల సాల్వ్ చేయాలి. క్లయింట్కి కన్సల్టింగ్ కంపెనీకి మధ్య ఉన్న అగ్రిమెంట్ అనమాట, ఆ ఎస్ఎల్ఏ ప్రకారం. సో ఐటీ వాళ్ళు ఎంత టైంలో సాల్వ్ చేయాలంట? సో ఈ టైంలో సాల్వ్ చేయాలి. ఓకేనా? రైట్. సో ఇది ఈరోజు కాన్సెప్ట్. టుమారో మళ్ళీ అర్థమవుతుంది ఫుల్గా. ఈ వీడియోని ఇంకొకసారి వాచ్ చేయండి, 2 సార్లు వాచ్ చేయాలి. ఎస్ఏపీ అంటే ఒకసారికి రాదు. ఓకేనా? రైట్. ఈవెన్ మీరు ఫిజిక్స్ క్లాస్లో, మ్యాథ్స్ క్లాస్లో వింటే చెప్పినప్పుడు మామూలుగా అర్థమవుతుంది. తర్వాత రెండోసారి మీ సెషన్లో రెండోసారి మీరు అది ఆ వీడియోని వాచ్ చేస్తే ఇంకోసారి క్లారిటీ వస్తుంది. అర్థమైందా? ఏదైనా 2 సార్లు చూడండి రాదు, క్లాస్లో సగమే అర్థమవుతుంది. సగం మన ప్రాక్టీస్ అంటే రెండోసారి వాచ్ చేస్తే అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.